గత 10 నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ పోరులో అమాయక ప్రజల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. బాంబుల మోతల్లో చావుని అరచేతిలో పట్టుకున్న అమాయక ప్రజల బతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. జీవించడానికి అత్యంత అవసరమైన వస్తువులు కూడా అందక వారు అనుభవిస్తున్న క్షోభ వర్ణనాతీతం. స్నానానికి నీళ్లు లేక, తలకు షాంపూ లేక అక్కడ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాలికల జుట్లు కత్తిరించుకోవాల్సిన దీనస్థితి నెలకొంది. యుద్ధం కారణంగా సరిహద్దులను ఇజ్రాయెల్ మూసేయగా ఇంటిని శుభ్రం చేసే వస్తువులు లేక, నెలసరి సామాన్లు అందక వారు పడే బాధను చూసి అక్కడి డాక్టర్లు చలించిపోతున్నారు. గత ఏడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైంది. హమాస్ నేతృత్వంలోని మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడులు చేశాయి. దీంతో యుద్ధం ప్రారంభమైంది. దీంతో హమాస్ను నాశనం చేయటం, బందీలను విడిపించటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగింది. బాంబుల మోతలతో గాజా దద్దరిల్లుతోంది. ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు తమ ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు. రద్దీగా మారిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అక్కడ కనీస అవసరాలు తీరే పరిస్థితులు లేవు. తలస్నానం చేసేందుకు షాంపూ లేదు. తల దువ్వుకునేందుకు దువ్వెనలు కరువు. ఆడపిల్లలకు అవసరమైన నెలసరి వస్తువులు అందుబాటులో లేవు. వ్యర్థాల తొలగింపు వ్యవస్థ ఎప్పుడో కుప్పకూలిపోయింది. రద్దీగా మారిన టెంట్లలో వేడితో చెమటలు కక్కుతూ పిల్లలు మగ్గిపోతున్నారు. స్నానం చేయడానికి కూడా నీళ్లు లేవు. దాంతో ఒంటి మీద దద్దుర్లు, చర్మ వ్యాధులు వస్తున్నాయని అక్కడ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దువ్వెనలు, షాంపూ లేకపోవడంతో జుట్టు కత్తిరించుకోమని అమ్మాయిలకు చెబుతున్నట్లు తెలిపారు. మందులు కూడా కొనలేని పరిస్థితి గాజాలో నెలకొంది. గాయాలకు రాసే చిన్న ఆయింట్మెంట్ ధర 4,449గా ఉన్నట్టు సమాచారం. రఫా సరిహద్దును ఇజ్రాయెల్ మూసేయడం వల్లే ఈ దయనీయ పరిస్థితి తలెత్తిందని అక్కడ వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి తాము కారణం కాదని ఇజ్రాయెల్ వాదిస్తుంది. మానవతా సాయం పంపిణీ బాధ్యత ఐరాస ఇతర సంస్థలదేనని చెప్తుంది. బోర్డర్ క్రాసింగ్ను ఓపెన్ చేస్తే అవసరమైన ఔషధాలు వస్తాయని, చాలా మంది ప్రాణాలు నిలబడతాయని డాక్టర్లు చెప్తున్నారు. నివాసయోగ్యంగా లేని పరిస్థితులు, పారిశుద్ధ్యం లోపించటం, ఆరోగ్య వ్యవస్థ దారుణంగా తయారైన నేపథ్యంలో పలు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. చిన్నారులు చర్మ వ్యాధులతో బాధపడుతున్న ఫోటోలు కూడా నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. పాలస్తీనా ప్రాంతాన్ని పోలియో మహమ్మారి ప్రాంతంగా ఈ మధ్యనే గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా ఇక్కడ ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, ఈ పరిస్థితులు వైరస్ పునరుజ్జీవనానికి దారితీశాయని ఆరోపించింది. ఇది ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమానికి ఎదురుదెబ్బ అని తెలిపింది.